చూడరా ఫస్ట్ నుంచి చెప్పు. ఇది మెయిన్ బటన్ మీకు కనట్లేదు కదా ఇది ఇలా రెండు సింబల్ ఉంటే ఆటో ఓకేనా ఆటో కొట్టిన తర్వాత డిలే 001 సెకండ్ స్పీడ్ మన ఇష్టం అది యాజ్ పర్ మన రొటేషన్ ఇప్పుడు 00 ఉండాలి కదా 0 ఉండాలి ఇది నో ఉండాలా మెసేజ్ రివర్స్ నో ఉండాలి మెసేజ్ ఇన్వర్టర్ నో కరెక్టేనా ప్రింటర్ టైమ్స్ 001 అని ఉంది ఏదన్నా పర్లేదా సేమ్ అదే ఉంటుంది సార్ డిఫాల్ట్ వాల్యూ అదే మనకి ఏంటంటే ఇది టైం ప్రింట్ టైమ్స్ అంటే ఒక ట్రిగ్గర్కి ఎన్ని ఫ్రెండ్స్ కావాలి మీకు అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఒకటే కాబట్టి ఒకటే పెట్టుకున్నాం ఓకేనా ఇది ప్రింట్ ఇంటర్వెల్ అంటే మనం వచ్చి ఈ ప్రింట్ టైమ్స్ రెండు ప్రింట్లకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ ఒక ట్రిగ్గర్కి ఎంత గ్యాప్ ఉండాలి 1000 డిఫాల్ట్ అవి డిఫాల్ట్ అనమాట ఓకే కౌంట్ బిట్ 8 అది కౌంట్ బిట్ అంటే మనకి సైజ్ అనమాట డాట్ సైజ్ డైరెక్షన్ ఇంక్రిమెంట్ ఇది మార్చుకోవచ్చా అదే ఇంక్రిమెంట్లోనే ఉంటుంది డైరెక్షన్ కౌంట్ స్టార్ట్ అన్ని 0 ఉంటుంది 999 అన్ని 9 కౌంట్ స్టెప్ 001 కరెక్టేనా ఇంటర్వెల్ 001 ఇది కౌంట్ లూప్ 001 ఎస్ లోడ్ లీడ్ 0s కరెక్టేనా ఎన్కోడ్ 00 ఎన్కోడ్ అంటే ఆటో ఎన్కోడ్ మీకేంటంటే సాఫ్ట్ ఎన్కోడర్ ఇస్తారు కన్వేర్ సాఫ్ట్ ఎన్కోడర్ ఇస్తే ఆ వాల్యూ వేయాలి సరే మీకు సాఫ్ట్ ఎన్కోడర్ లేదు షిఫ్ట్ కౌంట్ అంటే మనకి ఎన్ని షిఫ్ట్లు పెట్టుకుంటే అన్ని షిఫ్ట్లు ఓకే అది 1 ఉండాలి ఎప్పుడు 1లో ఉంటుంది ఓకే ఇది కరెంట్ షిఫ్ట్ 1 కరెక్టేనా ఇది ఏ షిఫ్ట్ నెంబర్ ఏ కరెక్ట్ కదా షిఫ్ట్ స్టార్ట్ 00 మనం ఏ టైమింగ్ ఇచ్చుకుంటే ఆ టైమింగ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ షిఫ్ట్లు వాడుతుంది మనం వాడడం కాబట్టి ప్రీ ప్రింట్ నో కరెక్టేనా నో టోటల్ 00 ఇప్పుడు క్యారెక్టర్ గ్యాప్ 01 మళ్ళీ చేస్తాను సరే క్యారెక్టర్ గ్యాప్ 01 అంటే అర్థం ఏంటి ఇది పెంచుకుంటే క్యారెక్టర్ గ్యాప్ అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఒక డాట్ గ్యాప్ ఇస్తున్నాం ఒక క్యారెక్టర్కి మధ్య ఒక డాట్ గ్యాప్ ఇస్తున్నాం ఆ డాట్ 0 చేస్తే రెండు అతుకుపోతాయి మీరు ఒక 2 ఇచ్చారు అనుకోండి పెరుగుతుంది గ్యాప్ పెరుగుతుంది అంటే క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్కి నెక్స్ట్ డాట్ సైజ్ 8 ఓకేలే ఇది డాట్ మనకు వచ్చే డాట్ సైజ్ ఓకే 8 ఉండాలి అది 8 ఎప్పుడు 10 కూడా పెట్టచ్చా 8 ఓకే /0s నెక్స్ట్ డేటా లెంత్ 53 మన పెడతాం ఇది 5350 మన ఇష్టం ఫస్ట్ క్యారెక్టర్ 02 అంటే అది యాక్చువల్లీ నాకు ఐడియా ఫస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు ఓకే 02 ఉండాలి అంతేనా క్యారెక్టర్ లెంత్ మినిమం 2 మ్యాక్సిమం 53 ఓకే అదేంటి కనుక్కోండి ఒకసారి క్యారెక్టర్ లెంత్ 50 డేటా డేట్ స్టార్ట్ ఇది అవసరం లేదు అంతేనా ఇది ఇంక్లో డిలే అవసరం లేదు అంటే మనం ఇంక్లో వచ్చిన తర్వాత ఎంతసేపు అలారం అవసరం లేదు రెడీ అవుట్పుట్ అయిపోయింది ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎంటర్ కొట్టి డౌన్లోడ్ మన ఇండివిజువల్ వాళ్ళు